హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో అంటే పెద్దగా మార్కెట్స్ ఈరోజు లేవు. ఉన్న మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ పరంగా గమనిస్తే ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే అక్కడ నుంచి ఏమాత్రం కూడా నిఫ్టీ కిందకనేది రావడం పక్కన పెట్టి భారీ ర్యాలీ అనేది నిఫ్టీలో చూసాము. 270 పాయింట్స్ 276 పాయింట్స్ పాజిటివ్గా 17,822 దగ్గర ప్లస్ 276 పాయింట్స్ పాజిటివ్గా మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. 1.5% అనమాట. దగ్గర డే హైలోనే నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే ఇది కూడా డే హైలోనే క్లోజ్ అయింది. ప్లస్ 827 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఈరోజు మార్కెట్స్ అంటే ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణము అంటే అన్ని స్టాక్స్ అన్ని కూడా పార్టిసిపేషన్ అనేది మనకి కనపడింది. ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటాయో మరి ముఖ్యంగా రిలయన్స్ కానివ్వండి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి మూడు కూడా అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు కూడా 2.5% పైన లాభాల్లో ఉన్నాయి. అదొక కారణం అనమాట. అంటే దాదాపు ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో ఇండెక్స్లో అన్ని కూడా ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూసాము. దానివల్ల పర్సంటేజ్ పరంగా నిఫ్టీ బాగా పెరిగింది. దీంతోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత వీక్గా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక షార్ట్ కవరింగ్ అనేది ఈరోజు మనకి కనపడింది. అది కూడా ఒక పాజిటివ్ అంశం, అంటే నిఫ్టీ పెరగడానికి అది కూడా దోహదపడింది. ఇక ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి అడ్వాన్సెస్ 968 అడ్వాన్సెస్ ఉంటే 531 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అయితే ఒక టైంలో అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ అడ్వాన్సెస్ అనేది ఇంకా ఎక్కువ ఉండేవండి. 1150 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్లో కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంత సెల్లింగ్ అనేది కనపడింది. ఇక ఇండెక్స్ పరంగా బాగా టాప్ గైనర్స్లో బజాజ్ ఫిన్సర్ ఉంది. అదేవిధంగా హిండాల్కో, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ ఈరోజు ఇండెక్స్ పరంగా మనకి గెయిన్స్లో ఉంటే, లూజర్స్ కానీ గమనిస్తే హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ ఈరోజు లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇక ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. ఇది కానీ గమనిస్తే 2200 రూపీస్ దాకా వచ్చింది. 12% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. అందులో భాగంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా రీసెంట్గా బాగా పెరిగింది. మొన్నటి వరకు కూడా 1500, 1400 ఆ లెవెల్లో కన్సాలిడేట్ అయింది. అక్కడ నుంచి ఒక ర్యాలీ అనేది ఈరోజు 2200 దాకా వచ్చింది. సో గతంలో మనం ఈ స్టాక్ని ఒక 6-8 మంత్స్ బ్యాక్ స్ట్రాంగ్ బై అని చెప్పాము. 860 ఆ లెవెల్లో మనం దీన్ని బై అని చెప్పాము. ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇప్పటికీ బెస్ట్ కంపెనీ అంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ అని చెప్తాను. దీనికి ప్రధాన కారణం అంటే మీరు ఫైనాన్షియల్స్ చూస్తే ఏం అర్థం కాదండి. అంటే అటు రిజల్ట్ పరంగా ఏముండవు, తర్వాత మనకి అటు ప్రాఫిట్స్ పరంగా పెద్ద కనపడవు. కాకపోతే ఎందుకు దీన్ని గతంలో స్ట్రాంగ్ అని చెప్పామంటే వీళ్ళకి ఏంటంటే టైర్ 1 సిటీస్లో మరి ముఖ్యంగా ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, తర్వాత అటు బెంగళూరు ఇటువంటి ఏరియాలో ప్రైమ్ ఏరియాలో వీళ్ళకి ల్యాండ్ ఉందండి. ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత వీళ్ళు ఏదంటే అసెట్ లైట్ మోడల్లో వెళ్తున్నారు. అంటే అసెట్ లైట్ అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది పక్కన పెట్టి అంటే వేరే వాళ్ళకి ల్యాండ్ లీజ్కి ఇస్తారు. సో దట్ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. డెట్ పరంగా పెద్ద ఇష్యూస్ లేవు, అటువంటి ఇష్యూస్ లేవు. తర్వాత మరి ముఖ్యంగా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకునే ముందు మనం చూడాల్సిన అంశాలు ఫస్ట్ ఏంటంటే డెట్ ఒకటి చూడాలి, రెండోది మేనేజ్మెంట్ చూడాలండి. మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్ చూడాల్సి ఉంటుంది. సో కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. సో రీసెంట్గా న్యూస్ కూడా మనం చూసాము. నోయిడాలో వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ఒక 1 డేలోనే దగ్గరగా 500+ crores మనకి సేల్స్ అనేది చూసాము. సో ఓవరాల్గా ఈ స్టాక్ అనేది అంటే ప్రతి సందర్భంలోనూ కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి బాగా పెరిగిపోయినాయి కాబట్టి అన్ని స్టాక్స్ కూడా ఈ టైంలో కొనాలి అంటే ఎస్ఐపి పద్ధతిని కొనుక్కోవడం అనేది బెటర్. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది నెంబర్ 1 కంపెనీగా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా సేఫ్గా ఉంటుంది. డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదు మనకి. అంటే ఈ లెవెల్లో కొంటేనే కాదు, ఓవరాల్గా మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండదు. కాకపోతే మనం ఒకవేళ బై మిస్టేక్లో కొంత హై ప్రైస్లో కొన్నాం అనిపించినా కూడా మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ మీ రేటు మీకు వచ్చే అవకాశాలు గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఉన్నాయండి. సో ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి. ఇక రెగ్యులర్గా అడిగే స్టాక్స్కి వెళ్ళే ముందు ఇక మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు ఇక్కడ నుంచి. సో మనం న్యూ హైస్ని నిఫ్టీ ఈరోజు రావడం చూసాము. అయితే నేను అనుకోవడము ఇక్కడ కొంచెం మళ్ళీ కన్సాలేషన్లో ఉండవచ్చు. నిఫ్టీకి 17,850, 860 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ అని గతంలో అనుకున్నాము. అయితే దానిపైన మనకి 800 పైన సస్టైన్ అయింది. అయితే టెక్నికల్ పరంగా ఇంకా ఇక్కడ నుంచి ఒక 250 to 300 పాయింట్స్ ర్యాలీ అనేది ఉండవచ్చు ఆ టెక్నికల్ పరంగా మాట్లాడుకోవాలి అంటే.
అయితే దానికి ముందు కొంచెం ఆగొచ్చు అనిపిస్తుంది, అంటే ఆగొచ్చు అంటే కన్సాలేషన్కి మళ్ళీ మార్కెట్స్ రావచ్చు అనిపిస్తుంది. ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం ఫ్లాట్గా కన్సాలేషన్లో ఉండొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనకి ఉంటాయి. అది కూడా ఎక్కువగా ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో ఎక్కువగా మనకి అప్ ట్రెండ్ ఉంటుందండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం కొన్ని సెలెక్టెడ్ స్టాక్ న్యూస్ బేస్డ్ స్టాక్స్లో ఉంటుంది తప్ప మిగతా వాటిలో పెద్దగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీ ర్యాలీస్ అయితే ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఇక ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే మనకి ఈరోజు మెజారిటీ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది బాగా కనపడిందండి. అంటే 170+ స్టాక్స్ ఫ్యూచర్స్లో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా మెజారిటీ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పెరగడానికి బయింగ్ కన్నా షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. అదేవిధంగా మనకి డిఎల్ఎఫ్ కూడా స్ట్రాంగ్ ఈరోజు మంచి ర్యాలీ చూసాము. దాంట్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది చూసాము. దాని తర్వాత మనకి లాంగ్స్ కూడా బిల్ అవుతున్నాయి, బట్ ఎక్కువగా షార్ట్ కవరింగ్ అనేది చూసాము. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు మన్నపురం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. మన్నపురం ఫైనాన్స్ని షార్ట్ టర్మ్ కోసం ప్లస్ లాంగ్ టర్మ్ కోసం కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ కోసం అయితే ఇటువంటి స్టాక్స్లో మీరు ట్రేడింగ్కి వెళ్ళడం కన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకొని షార్ట్ టర్మ్కి ట్రేడింగ్ చేసేవాళ్ళు కొన్ని స్టాక్స్ మాత్రమే పరిమితం అయ్యి ఉండండి. మార్కెట్తో పాటు పోయే స్టాక్స్తో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్ మనకేంటంటే పెద్ద ట్రెండ్ రివర్స్ అయినా కూడా మనం ఇమీడియట్గా మనకి ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావచ్చు, అంటే ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను. సో అందులో భాగంగా మీరు బజాజ్ ఫైనాన్స్ వెళ్ళడం బెటర్ అండి. ఎప్పుడైతే ఆ స్టాక్ పడుతుందో సింపుల్గా దాన్ని కొనుక్కొని పెద్ద స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం మార్కెట్కి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అంటే కొంచెం పడినప్పుడు కొనేసి మళ్ళీ ఒక 5-6% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ కోసం బజాజ్ ఫైనాన్స్లో వెళ్ళొచ్చు. ట్రేడింగ్ పరంగా ఇది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బజాజ్ ఫైనాన్స్ ప్రతిసారి కూడా మీరు కొనుక్కుంటూ పోతే మనకి చూస్తున్నాం న్యూ హైస్ వైపు వెళ్తుంది. మన్నపురం ఫైనాన్స్ ఆ విధంగా ఉండదండి. మన్నపురం ఫైనాన్స్ చాలా స్లోగా ఉంటుంది, మార్కెట్తో పాటు పోయే స్టాక్ కాదనమాట. సో దీన్ని ట్రేడింగ్కి అవాయిడ్ చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మన్నపురం ఫైనాన్స్ డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే బాగా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుందండి ఈ స్టాకు. ఇమీడియట్గా భారీగా పెరిగే అవకాశాలు ఉండవు. అట్ ద సేమ్ టైం భారీగా పడుతుందని కూడా నేను అనుకోను. అంటే ఇక్కడ నుంచి బాగా భారీగా పడిపోయే అవకాశాలు లేదనమాట. సో లో బీటా స్టాక్ అనమాట ఇది. చేసుకోవచ్చు. అయితే వీళ్ళ బిజినెస్ పరంగా అందరికి తెలిసిందే, మన్నపురం అంటే గోల్డ్ లోన్ అనమాట. గోల్డ్ లోన్ మెయిన్ వీళ్ళ బిజినెస్. దీంతోపాటు అదర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అదర్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో కానివ్వండి, తర్వాత చిన్న మొత్తాల్లో కూడా వీళ్ళు వేరే డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మెయిన్ బిజినెస్ ఇంతకుముందు చెప్పినట్టే గోల్డ్ మీదే ఉంటుంది. అయితే వీళ్ళకి ఎప్పుడు మైనస్ పాయింట్ అంటే గోల్డ్ అనేది ఒక్కసారి బాగా భారీగా పడితే అది వీళ్ళకి మైనస్ అవుతుంది. అంటే గోల్డ్ ప్రైసెస్ భారీగా పడితే అది మైనస్ అవుతుంది. అయితే గోల్డ్ ప్రైసెస్ భారీగా పడే అవకాశాలు నేనైతే అనుకోవటం లేదు. కాబట్టి అది పెద్ద నెగిటివ్ అయితే కాదు. ఓవరాల్గా స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే భారీ రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే డబల్ అయిపోవడం అటువంటి రిటర్న్స్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు దీంట్లో ప్రయాణం ఒక 18% అట్లా 18-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కోసం అయితే ప్రయత్నం చేయండి. ఇది మన్నపురం ఫైనాన్స్ గురించి. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇది 229 ఉంది, 4% పెరిగింది. లాస్లో ఉన్నాం, 10% లాస్లో ఉన్నాం అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ నుంచి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని అవాయిడ్ చేయని చెప్తున్నాము. సో ఇండియా బుల్స్ గ్రూప్నే, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అని కాదు, ఇండియా బుల్స్ గ్రూపే మనకి ఫస్ట్ నుంచి కానీ అంటే ఇప్పుడు అంటే బాగా పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఏమాత్రం ఉండదండి. ఇండియా బుల్స్ ఇంకా హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఒక టైంలో అగ్రెసివ్గా ముందుకెళ్లే ఉద్దేశంతో ఎవరైతే లోన్ ఎలిజిబిలిటీ లేదో వాళ్ళందరూ కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్స్ బాగా వీక్ అయిపోయినాయి అనమాట. రెవెన్యూస్ ఒక్కసారి డ్రాస్టిక్గా మీకు పడిపోయినాయి. తర్వాత బ్యాడ్ ఎన్పిఎస్ అయినాయి. తర్వాత ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. దీని మీద కేసులు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా బయటికి రావట్లేదు. ఆల్రెడీ ఈ స్టాకు 1200 రూపీస్ నుంచి మనకి దగ్గరగా 120 దాకా వచ్చింది. అక్కడ నుంచి పెరిగింది. సో ఇవన్నీ కూడా నేను వద్దు అన్నంత మాత్రం స్టాక్ పెరగచ్చు. బట్ ఇవి ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో డబ్బులు వస్తుంది కాబట్టి ప్రతి స్టాక్ కూడా పెరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక రాంగ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ ఆ ప్రైస్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బుల్సే అనుకుందాం. ఇండియా బుల్స్లో ఒక 3 years బ్యాక్ ఇది దగ్గరగా 1200-1400 ఉండేదండి. 1300 దాకా వెళ్ళింది. ఇంత మార్కెట్ పెరిగినా కూడా మళ్ళీ ఇంకా ఆ రేట్ రాదు. సో ఆ టైంలో అప్పుడు అట్లా అనిపిస్తుందండి. అట్లా పెరుగుతూ ఉంటే ఆ టైంలో ఇది 100 రూపీస్ నుంచి 1200 రూపీస్కి 1.5 yearలో 2 yearsలో పెరిగింది. అప్పుడు పెరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను వద్దని చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంకా పెరుగుతుంది మీరు ఇట్లా చెప్పారా అని అనుకోవచ్చు. బట్ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ స్టాక్ ఏ విధంగా పడిందని చూడండి. సో అందుకనే అండి ఇప్పుడు నేను ఏవైతే వద్దని చెప్తున్న స్టాక్స్ పెరగొచ్చండి. బట్ మీరు చూడాల్సింది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను చెప్పేవన్నీ కూడా ఏంటంటే
మైనస్ పాయింట్స్ ఏ మాత్రం లేని స్టాక్సే మంచి స్టాక్సే మీకు చెప్తానండి. కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా రేపు పొద్దున మార్కెట్ రివర్స్ అయితే అవి మళ్ళీ మనం అమ్ముకోలేమన్నమాట. రోజు 5% సీలింగ్ డౌన్ సైడ్ ఫీజు పడుతుంటాయి. సో అందుకే నా ఉద్దేశంతో మీ సేఫ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఓన్లీ మంచి స్టాక్స్ మాత్రమే నేను చెప్తాను. ఏవైతే స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉంటాయో వాటి జోలికి అయితే ఎవరిని కూడా వెళ్ళవద్దని చెప్తూ ఉంటానండి. ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. తర్వాత అనుపమ్ రసాయన్ గురించి అడుగుతున్నారు చాలామంది. అనుపమ్ రసాయన్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ అండి. ఇది స్పెషాలిటీ కెమికల్స్ అంటే వీళ్ళు కూడా కెమికల్స్లోనే డైవర్సిఫైడ్ కెమికల్స్లో ఉన్నారు. తర్వాత వీళ్ళు అగ్రో కెమికల్స్, తర్వాత పర్సనల్, తర్వాత ఫార్మాకి ఇట్లా ఉన్నాయి. దీంతోపాటు ఏంటంటే వీళ్ళు కస్టమైజ్డ్ అంటే ఎవరికైతే కస్టమర్ ఏదో కోరుకుంటారో దానికి అనుగుణంగా వీళ్ళు వాళ్ళకి ప్రోడక్ట్ వాళ్ళకి డెలివరీ చేస్తారు అనమాట. సో ఓవరాల్గా బిజినెస్ పరంగా మంచి బిజినెస్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అండి. దగ్గరగా 7,500 crores మార్కెట్ క్యాప్. రీసెంట్ లిస్ట్ అయిన కంపెనీ 7,500 crores మార్కెట్ క్యాప్ ఉంది. వాల్యుయేషన్స్ పరంగా పీఈ కానీ గమనిస్తే దగ్గర 106 పీఈ అనమాట. ఇంత మంచి కంపెనీనే, కానీ ఇంత రేట్లు కొనుక్కోవడం కరెక్టా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మాత్రం నేనైతే ఈ రేట్లో కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు అనుకుంటాను. నేనైతే మంచి కంపెనీ అయినా కూడా ప్రైస్ కరెక్షన్ రానివ్వండి. ఇప్పుడు మనం బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఎవరైతే చెప్పినా ఏం చేసినా పెరుగుతూ ఉంటాయండి. సో కొంచెం డబ్బు తగ్గిందంటే ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ప్రైస్ కరెక్షన్ బాగా వస్తుందండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కొని ఉంటే మాత్రం వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. అది అనుపమ్ రసాయన్ గురించి. ఓవరాల్గా కంపెనీ పరంగా మంచి కంపెనీ అండి. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. ఇదని కాదు, దాదాపు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో రీసెంట్గా మనం చూస్తున్నాము మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్. ఎప్పుడు కూడా ఇట్లా ఉండదండి స్టాక్ మార్కెట్లో. అంటే ఈ విధంగా వన్ సైడ్ పెరగడం అనేది ఉండదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోనే తీసుకుందాము. వాల్యుయేషన్స్ ఐపీఓకి ముందు 50,000 crores బిలో ఉంటే ఈరోజు 1.2 crores 1,20,000 crores అనమాట. అంటే ఒక 1 monthలోనే ఇంత చేంజ్ చేస్తా. అంటే జొమాటో నేను కూడా బై అంటుంటాను. కాకపోతే ఏంటంటే మనం అన్నీ కూడా ఏంటంటే అబ్నార్మల్గా ఎప్పుడు కూడా ఏంటంటే అబ్నార్మల్గా పెరిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడి ఏవైతే అబ్నార్మల్గా పెరిగి ఏవైతే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్స్ ఉంటాయో వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది నేను చెప్పే పాయింట్ అనమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా అనుపమ్ రసాయన్ ఇన్వెస్ట్మెంట్ స్టాకే, బట్ ఈ లెవెల్లో అయితే వద్దని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.